వేదిక సందర్భంగా నేను స్థానిక శాసనసభ్యులు మన బ్రహ్మారెడ్డి గారితో ఇద్దరం కలిసి పొద్దు నుంచి మన నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి కూటమి అభ్యర్థులు అందరితో కలిసి మనం ప్రచారం చేస్తా ఉన్నాం. అందరం కూడా కలిసాం. పాజిటివ్ గా రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుంచి కూడా. ముఖ్యంగా 7 నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేసాం అనేది ప్రజలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం. మీ అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపనమ్మకంగా ఉండేది అనమాట. ఎప్పుడు జీతాలు పడతాయనేది కూడా అది ఇవ్వటం కానీ, ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద కానీ, అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము. దాదాపు 170 నుంచి 180 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ ఇస్తాను, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, అది ఇవ్వటం జరిగింది. దాదాపు మీ అందరూ తెలుసు, 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళ ఒక్క తట్ట మట్టి వేయలేవాళ్ళు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు పోర్చడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్ళీ వాళ్ళ రోజుల్లో చూస్తున్నాం, మనం రాజధాని, మన పక్కన ఉన్న రాజధాని నిర్మాణ దశలో ఉన్నదాన్ని ఆపేశారు. ఆపేయడం వల్ల రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ మళ్ళీ రాజధాని కట్టాలి, ఆ రోడ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ కట్టాలంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల వ్యయం మరింత రెట్టింపు అయిపోతుంది అనమాట. ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఆ రోజుల్లో 1,00,000 రూపాయలతో ఖర్చు అయితే ఇవాళ 1,00,000 ఖర్చు అవుతుంది. ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, మీ అందరూ తెలియదు కాదు, సర్వనాశనం చేసేసారు. ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కూడా ఇలా అనాలోచన నిర్ణయాలతో డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం పోతే ఇవాళ మళ్ళీ అదే వాళ్ళు కట్టాలంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపు 1 కాదు 2 కాదు, వ్యవస్థలు మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఒక్కసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పంపించారు. ఇవన్నీ కూడా ప్రజల దృష్టి తీసుకెళ్లాం. మొన్న పెద్ద మెజార్టీ తోటి ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీ తోటి ఈ కూటమి ప్రభుత్వానికి గెలుపునిచ్చారు. అదే దిశగా ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఎలక్షన్ ముందు, ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. తప్పకుండా అన్ని ఏదైతే మా ఎలక్షన్ ప్రామిస్ ఉందో అవి కూడా మొత్తం చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, మన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ కాలేజెస్ తీసుకొచ్చాడు. ఇవాళ దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ ముందు చూపుతాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున కాలేజీలు తీసుకొచ్చారు. ఆ రోజు మీ అందరికీ తెలియదు కాదు, మన పక్క రాష్ట్రాలు పోయి చదువుకునేవాళ్ళు. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో మన సంపద అంతా వెళ్ళిపోయేది పక్కకి. అలాంటి తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కాలేజీలు కట్టి ఇక్కడనే విద్యార్థులు బ్రహ్మాండం చదువుకునేటట్టు తయారు చేసి ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు కొట్టారు అన్నమాట. ఇట్లాంటి 1 కాదు 2 కాదు, ఏది తీసుకున్నా మంచి నిర్ణయం, 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకునే దాన్ని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, మీ అందరూ చూశారు గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని సర్వనాశనం అయిపోయింది. రాజధాని చూశారు, మీరు అందరూ ఎంత సర్వనాశనం అయిపోయిందో మీరు చూశారు. ఇవాళ మళ్ళీ అదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే సంవత్సరం అయింది. ఇప్పుడు అన్ని టెండర్స్ పిలుస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. అన్ని సర్వనాశనం చేసిన వ్యవస్థలన్నీ కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, దేశంలో ఉక్కు ఫ్యాక్టరీలు అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పట్టుదలతోటి ప్రధానమంత్రి గారిని 1-2 సార్లు కలిసి ఆ రోజు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే ఉద్యమం ద్వారా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని పోగొట్టడానికి వీల్లేదని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళ 10,000 కోట్లు గ్రాంట్ ఇచ్చి మళ్ళీ ఆ ఫ్యాక్టరీని నిలబెట్టే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందన్నమాట. ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు, స్వేచ్ఛగా మనుషులందరూ తిరిగే అవకాశం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పొద్దు నుంచి సాయంత్రం దాకా లేచి కష్టపడుతూ ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం కానీ, ఉద్యోగ కల్పన కోసం కానీ, ఈ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ రావాలి, అందరూ ప్రజలంతా బాగుండాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులు కానీ ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి రేపు జరగబోయే ఎన్నికల్లో గతంలో మమ్మల్ని ఏ విధంగా అయితే మంచి మెజారిటీతో గెలిపించారో అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గెలిపించాలి. ఇది రెగ్యులర్ ఎలక్షన్ గా కాదు, బ్యాలెట్ తో జరిగింది. మనం ఒకే అంకె రోమన్ నెంబర్ కాకుండా ఆ బాక్స్ లో అంకె వేయాలి. అది ఒక వీడియో తీసిందా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు, మన ఎమ్మెల్యే గారు పంపించాం. దాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ఏ విధంగా ఓటు వేయాలని, ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా అన్ని కూడా సద్వినియోగం కావాలని చెప్పి కూడా మనసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం.